ఫ్రెండ్స్ ఇవాళ చేసే రెసిపీ పాలక్ ఎగ్ బుర్జీ అండి. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని వేయించుకోవాలి. నేను ఒక కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ పాలకూర కూడా వేసుకోవాలండి. ఇలా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీడియం మంట మీద ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. పాలకూర చక్కగా ఏగిపోయింది. ఇప్పుడు నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలా బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోండి, లేకపోతే విస్కర్తో బాగా ఇలా బీట్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకున్నాక ఇప్పుడు మనం కూరని ఇలా పక్కకు వేసుకొని మధ్యలో ఈ ఎగ్ని వేసుకోవాలండి. బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఇలా బాగా ఇలా కలుపుకుంటూ కూరని ఇలా రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకోండి. ఎగ్ బుర్జీ చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. మనం ఆకుకూరతో చేసుకుంటున్నాం కాబట్టి. చిటికెడు గరం మసాలా వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.